నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్, అమెరికా డీల్ డ్రామా హైప్ దేనికి? అసలు ఏం జరుగుతుంది భారతదేశం మీద? అసలు ట్రంప్ గారి ఉద్దేశం ఏంటి? చాలా అన్నమాట. అంటే పొద్దు నుంచి మీరు చూస్తే నిన్న రాత్రి నుంచే మొదలైంది. నిన్ననే మనం చెప్పాం కదా, వెనిజులా చమురు కొనబోతున్నారు ఇట్లా అని. అసలు అయిపోయింది. ఇంకా ట్రంప్ ఏమో మై డియరెస్ట్ ఫ్రెండ్ మోదీ కోసం నేను ఒప్పందం కుదుర్చుకున్నాను అని చెప్పడము. వెంటనే మోదీ గారు ఆన్ బిహాఫ్ ఆఫ్ 140 crore ఇండియన్స్ ఐఎమ్ థ్యాంకింగ్ యూ ప్రెసిడెంట్ అని మొన్నటిదాకా ముప్పు తిప్పలు పెట్టాడు, నానా మాటలు మాట్లాడు, భారతదేశాన్ని అగౌరవపరిచాడు. అట్లాంటి ఆయన ఏదో చెప్పేసరికి అంత అస్పష్టంగా ఎందుకు మోదీ గారు అంత సంతోషంగా చెప్పారో తెలియదు. పార్లమెంట్ లో కూడా అడిగారు, పార్లమెంట్ లో చెప్పండి, పార్లమెంట్ లో చెప్పలేదు. కానీ మోదీ గారు ఇందాకే వాళ్ళ ఎన్డీఏ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో ఈ ఒప్పందం గురించి చెప్తున్నారు. అంటే ఇంకొక పెద్ద హైప్ చాలా జరిగిపోయింది. ఇంకా దానికి అయినట్టే పడిపోయిన బంగారం ధరలు పైకి లేచాయి. మళ్ళీ సెన్సెక్స్ ఇవన్నీ సూచనలన్నీ పైకి వచ్చాయి. డాలర్ అగెన్స్ట్ గా రూపీ నిలదొక్కుంది. కాబట్టి చాలా ఏదో జరిగిపోతుంది గొప్పది అన్నట్టుగా ఒక పెద్ద ప్రచారం జరుగుతుంది. కానీ నిజానికి దిస్ ఈజ్ BBC రిపోర్ట్. అన్సర్టనిటీ, హోప్ అండ్ అన్సర్టనిటీ యాజ్ ఇండియన్ US స్ట్రైక్ లాంగ్ డిలేడ్ ట్రేడ్ డీల్. ఇది BBC రిపోర్ట్. హిందూ వాళ్ళు చాలా జాగ్రత్తగా ఇస్తుంటారు. మామూలుగా సుహాసిని హైదర్ ఎక్స్పర్ట్. ఇండియా US డీల్ 5 unanswered questions. 5 unanswered questions, సమాధానం లేని ప్రశ్నలు 5 ఉన్నాయని చెప్తున్నారు. అలాగే ఉదయం నుంచి ప్రతిపక్ష నాయకులు కూడా ఏం జరిగింది మీరు అంటే దాగుడు మూతల వ్యవహారం లాగా ఇదంతా జరిగింది. అంతకుముందు ఎందుకు ఆపారు, ఎందుకు చేశారు ఇదంతా తెలియదు. దీనివల్ల ఏమొస్తుందో తెలియదు. అసలు ఒకటి పూర్తి స్థాయిలో ఒప్పందం కుదిరిందా? కుదిరితే ఎక్కడ కుదిరింది? ఎందుకంటే 2 దేశాల మధ్య ఇన్ని ఘర్షణలు, ఇన్ని వైరుధ్యాల తర్వాత ఒప్పందం కుదిరితే 500% టారిఫ్ అయిన రోజులు ఉన్నాయి, 50% వేసిన రోజులు ఉన్నాయి. మీరు వాళ్ళ దగ్గర చమురు కొనకూడదు, వీళ్ళ దగ్గర కొనకూడదు అని బెదిరించిన రోజులు ఉన్నాయి. భారత పాకిస్తాన్ల మధ్య నేను చెప్తేనే మోదీ ఒప్పుకున్నాడని చెప్తే మనం ఇవన్నీ జరిగాయి కదా. ఇదంతా అయిన తర్వాత ఎందుకు ఇంత హఠాత్తుగా ఉప్పొంగిపోయే పరిస్థితి వచ్చింది? దీనివల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయని మోదీ ఇందాక వాళ్ళ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో చెప్తున్నారు. అలాగే పార్లమెంట్ లో అడిగారు సభ్యులు, వెన్ పార్లమెంట్ ఈజ్ ఇన్ సెషన్, ఇంత కీలకమైన ఒప్పందం పార్లమెంట్ కు తెలియకుండా జరిగే అవకాశం లేదు కదా అంటే, సర్టన్లీ వి విల్ మేక్ ఏ స్టేట్మెంట్ అట్ 2 o'clock, 2 గంటలకు ప్రకటన చేస్తున్నారు. ఇంకా ఆల్రెడీ ప్రైమ్ మినిస్టర్ వాళ్ళ సమావేశంలో చెప్పేశారు కాబట్టి దాన్ని ఇంకా చెప్పేసినట్టే మనం భావించాలి. ఖచ్చితంగా చెప్పాలంటే ఇది పప్పు పొట్టు ఊదుకొని తిన్న వ్యవహారమే. పప్పు వాళ్ళకు, పొట్టు మనకు. ఇందులో 2 అభిప్రాయం ఏం లేదు. దీని మీద ఎప్పటి నుంచో జరుగుతోంది ఈ ట్రేడ్ డీల్. ఇది పూర్తిగా అమెరికాకు అనుకూలమైనటువంటి వ్యవహారం. దీని ప్రకారం అయితే కనుక అమెరికా యొక్క దిగుమతులు అంటే భారతదేశానికి అమెరికా ఎగుమతులు మరో రకంగా చెప్పాలంటే $500 బిలియన్ పెంచుతానని మోడీ నాకు మాట ఇచ్చారు అని ట్రంప్ నిన్న చెప్పారు. ఇంకా పాత విషయాలు నిన్న కూడా మోదీ ప్రామిస్ టు రైజ్ అమెరికన్ ఎక్స్పోర్ట్స్ టు ఇండియా టు $500 బిలియన్ అని చాలా స్పష్టంగా చెప్పున్నారు. రెండో విషయము భారతదేశం యొక్క పప్పు ధాన్యాలు ఇవన్నీ కొనడము. దీని మీద భారతదేశం చాలా ఎక్కువ సబ్సిడీలు ఇచ్చేస్తుంది. దీనివల్ల మేము నష్టపోతున్నామని అమెరికాలో అమెరికన్ వీట్ అసోసియేషన్, గోధుమలు ఎక్కువ పండిస్తారు కదా, భారతదేశం మనకు ప్రధానమైన పోటీదారుగా ఉంది. అందుకని గోధుమ రైతుల సంఘం అమెరికన్ వీట్ అసోసియేషన్ చాలా రోజులుగా వాళ్ళు ఆందోళన చేస్తున్నారు. వాళ్ళు ఎలా అయినా భారతదేశంతో ఒప్పందం కుదుర్చుకుంటే దాదాపు $800 కోట్ల మేరకు ఈ వ్యాపారం పెంచుకోవచ్చు, తమ గోధుమ ఎగుమతి చేసుకోవచ్చు అని వాళ్ళు భావిస్తున్నారు. మీరు కొన్ని రోజుల కింద చూడండి, వర్మ స్టార్ లింక్ కు మస్క్ కు ఒప్పందం కుదిరింది. ఇది కూడా భారతదేశానికి వ్యతిరేకమైంది. ట్రంప్ ఇవన్నీ మాట్లాడుతుండగానే. సో ఇవన్నీ చాలా వరకు అమెరికా ప్రయోజనాలకు అనుకూలంగా అమెరికా ఒత్తిడి పెట్టి ఒప్పించినటువంటి వ్యవహారాలుగా కనిపిస్తున్నాయి. ట్రంప్ అడ్డగోలుగా మాట్లాడినప్పుడు ఎప్పుడు నోరు విప్పని మోదీ గారు చాలా పరోక్షంగా మై ఫ్రెండ్ మోదీ అనగానే 140 కోట్ల భారతీయుల తరఫున మీకు ధన్యవాదాలు చెప్తున్నాను అని చెప్తే ఇప్పటి వరకు జరిగింది ఏమైపోయింది? మోదీ మా అధ్యక్షుడికి ఫోన్ చేయలేదు కాబట్టి ఒప్పందం కుదరలేదు అన్నారు ఇంతకుముందు. నిన్న మోదీ ఫోన్ చేశారు. మీరు ఈ సీక్వెన్స్ కూడా మీరు చూడండి. సో చాలా స్పష్టంగా భారతదేశం మీద ఒక తీవ్రమైన ఒత్తిడి తీసుకొని వచ్చి ముందు యూరోపియన్ యూనియన్తో ఒప్పందం అన్నారు. అది అమెరికాకి ఇష్టమే కాదు, పైకి ఏదో యాక్షన్ చేశారు కానీ అది కుదిర్చారు.
తర్వాత ఇది కుదుర్చారు. ఈ రెండు కూడా దేశీయ ఉత్పత్తులను, భారతదేశంలో ఉత్పత్తులను, వ్యాపారాన్ని, ఎగుమతులను తీవ్రంగా దెబ్బతీయబోతున్నాయి. భారతదేశం అమెరికాకు చాలా ఎక్కువ ఎగుమతులు చేస్తుంది కాబట్టి టారిఫ్లు తగ్గిస్తే ఎగుమతులు చేసేయచ్చు, ఇవన్నీ కూడా చెప్తున్నారు. కానీ చాలా పోటీలు మనం ఎదుర్కోవాల్సి వస్తుంది. ఆశ్చర్యకరంగా చెప్పాలంటే అమెరికాలో చాలా ఎక్కువగా ఎగుమతి చేసే దేశాలు చైనా, కెనడా, మెక్సికో. వాటికేమీ ఇటువంటిది లేదు. చైనా, మెక్సికో, కెనడాలు ఏమాత్రం తమ మీద అదనంగా వేయడానికి వాళ్ళేమో ఒప్పుకోవట్లేదు. వాళ్ళతో ఒక విధంగా ఒప్పందం కుదుర్చుకుంటుంది అమెరికా. 70% ఎగుమతులు వాళ్ళే చేస్తారు. వాళ్ళకేమో రాయితీలు, భారతదేశానికేమో టారిఫ్లు. ఇప్పుడు ఎలా ఉంటుందంటే రిబేట్ ఇచ్చేవాడు ఏం చేస్తాడు, ఇదిగో నా ఈ ఫోన్ 100 రూపాయలు, నేను ముందే దీన్ని 200 రూపాయలు అని ప్రకటించి 200 రూపాయల్లో 50 మీకు 50% తగ్గిస్తాను. అయినా కానీ చాలా ఎక్కువ ఉంటుంది ఇది. ఇప్పుడు భారతదేశం మీద ట్రంప్ గారు ముందుగా టారిఫ్లు బాగా పెంచి షరతులు అనేక బిగించి ఇప్పుడు ఆ టారిఫ్లు మేము 18%కు తగ్గిస్తున్నాం అనగానే అబ్బో ఇంకా మనకు వరప్రసాదం మీద అని చెప్పి మనం రెచ్చిపోవడము, దాని మీద పండుగలు చేసుకోవటము, ఒకరినొకరు అభినందించుకోవటం. చంద్రబాబు నాయుడు గారు అభినందించేశారు, బీజేపీ నాయకులు చాలా మంది ప్రకటనలు చేశారు. ఇదంతా ఒక ఫాల్స్ నరేటివ్, ఒక అవాస్తవ అసత్య కథనం నిర్మించబడుతూ ఉంది. ఇది చిన్న పరిశ్రమల మీద, ఎంఎస్ఎంఈల మీద, భారతదేశపు ఫార్మా ప్రొడక్షన్స్, ముఖ్యంగా జెనరిక్, ఇప్పటికిప్పుడే ప్రజలు జెనరిక్ వెళ్తున్నారు మందులు చౌకగా వస్తాయని. జెనరిక్ ఔషధాల మీద చాలా ఘోరంగా ప్రభావం చూపిస్తుంది. కాబట్టి దీన్ని బహిష్కరించాలని నిన్న రాత్రి నాకు ఒక ఆయన మెసేజ్ పంపించాడు. ఈయనేమి అమెరికా వ్యతిరేకి కానీ కాదు, ఆఖరికి వామపక్షవాది కూడా కాదు. ఈయన RSS కు సంబంధించిన స్వదేశీ జాగరణ మంచుకు సంబంధించిన ఆయన. బడ్జెట్ అని రాగానే చాలా ఆందోళనకరంగా సార్ మీరు కూడా చూడండి అని నాకు అది పంపిస్తున్నాడు. సో ఇవన్నీ చాలా పేరేమో మనది, చాలా మేలు జరిగినట్టుగా చెప్పుకుంటూ అమెరికాకు సాగిలబడటమే ఇక్కడ పూర్తిగా జరుగుతుంది. అమెరికా వాళ్ళ వాదన అంటే భారతదేశంలో వ్యవసాయానికి, రైతులకు చాలా ఎక్కువ సబ్సిడీలు ఇస్తున్నారు, దీనివల్ల అన్ఈక్వల్ కాంపిటీషన్ అయిపోతుందని. కానీ WTO ప్రపంచ వాణిజ్య సంస్థ అనుమతించిన సబ్సిడీలలో 39% ఇస్తున్నాం భారతదేశంలో, 39%. అదే అమెరికాలో మీరు పండించకపోతే మీకు సబ్సిడీ ఇస్తారు. ఇప్పుడు ఈ చిన్న టెక్నికల్ తేడా చూడండి. పండించినందుకు సబ్సిడీ ఇవ్వకూడదంట, పండించినందుకు సబ్సిడీ ఇస్తే ఏమవుతుంది, అప్పుడు కూడా వాళ్ళు అడ్వాంటేజెస్ పొజిషన్లో ఉంటారు కదా. కాబట్టి వ్యవసాయంలో కానీ పారిశ్రామిక రంగం ఒకటే ఏమంటే ఇదిగో టెక్స్టైల్స్ ఇట్లాంటివి కొన్ని ఎగుమతులు కొంత ఆగినవి, మందగమనంలో పడ్డవి పెరుగుతాయని తప్ప దీనివల్ల భారతదేశానికి, భారతదేశ వ్యాపార వర్గాలకు, అంతకుమించి వ్యవసాయ రంగానికి చాలా తీవ్రమైనటువంటి దెబ్బ తగులుతుంది. పైగా స్ట్రాటజిక్ అడ్వాంటేజ్ చాలా వస్తుంది. ఇండియా కనుక అమెరికా వైపుకు మారింది అని కనుక ఈ సమయంలో అటువంటి మెసేజ్ ప్రపంచానికి వెళ్తే, భారతదేశమే కదా చాలా పెద్ద దేశం, కీలకమైన దేశం, ఆ మేరకు ఇతరులు మనకు కొంచెం దూరంగా వెళ్ళే ఒక అవకాశం కూడా ఉంటుంది. అందుకనే ఇది కోరి మనం చేసుకుంటున్నది. దీని మీద ప్రభుత్వానికి కూడా చాలా సందేహాలు ఉన్నాయి కాబట్టి వాళ్ళు సూటిగా బయట పెట్టలేదు. ఇప్పుడు EUతో ఒప్పందం కుదిరింది వర్మ మొన్న, కుదిరాక అది ఆపరేషనలైజ్ అవడానికి 1.5 ఏడాది పడుతుంది. దాని గురించి ఎవరైనా మాట్లాడలేదే. ఏది ఆ రిపబ్లిక్ డే కూడా పిలిచి అంత సంతోషం వ్యక్తం చేసిన యూరోపియన్ యూనియన్ ఒప్పందం గురించి ఏమీ మాట్లాడలేదు. కానీ ట్రంప్ గారు ఒక ప్రకటన చేయగానే మోదీ గారు ఆయనకు ధన్యవాదాలు చెప్పేసి ఎందుకు జరుగుతుందంటే ఇక్కడ హై పొలిటికల్ స్ట్రాటజిక్ ప్రెషర్ ఆఫ్ అమెరికా చాలా తీవ్ర స్థాయిలో ఇది పనిచేస్తూ ఉంది. ఎందుకంటే ట్రంప్ 2.0 అన్ని విధాలా ఎదురుగాలి దేశంలో, దేశ ప్రజల నుంచి, అలాగే అక్కడ స్థిరపడిన ఇతర ప్రజల నుంచి, కెనడా నుంచి, మెక్సికో నుంచి, అన్ని వైపుల నుంచి తీవ్రమైన ఒత్తిడికి గురవుతున్నప్పుడు హీఈస్ లుకింగ్ ఫర్ ఏ మేజర్ రిలీఫ్. ఇదిగో నా సక్సెస్ ఇది, నేను భారతదేశాన్ని దారికి తెచ్చాను. కొంతమంది దిగి వచ్చిన ట్రంప్ అన్న ట్రంప్ దిగిరాల, భారత్ ఇక్కడ పూర్తిగా దిగి వచ్చింది, ఇండియానే దిగి వచ్చింది. ఇదే కాకుండా ఆయుధాల విషయంలో కూడా అమెరికాకు చాలా బూస్ట్ ఇచ్చేటటువంటి ఆర్డర్స్ మనం ఇవ్వబోతున్నాము. ఇంకా చివరిది రష్యా దగ్గర నుంచి చమురు కొనడం మానేయలేదా, ఈ విషయం మీద క్లారిటీ లేదు. మానేస్తామని నాకు చెప్పారని ట్రంప్ చెప్తున్నాడు. ప్రతి విషయంలో 2 మాటలు ఎందుకు వస్తున్నాయి సార్? అది పాకిస్తాన్తో యుద్ధం అయినా, ఘర్షణ అయినా,
లేకపోతే ఇంకోటి ప్రతి దాంట్లో రెండు మాటలు. ట్రంప్ ఏమో నాకు చెప్పారని చెప్తాడు, మోదీ గారేమో మాట్లాడరు, మీడియాలోనేమో హైప్ జరుగుతుంటుంది. ఇదంతా ఏమవుతుంది? అందుకనే ఇప్పటికైనా కానీ మన దేశంలో లోతుగా ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఈ ఒప్పందాన్ని గురించి అంతా జరిగిపోయిందని చెప్పడం, వెనిజులా నుంచే కనుక మనం వెనిజులాను స్వాధీనం చేసుకున్న అమెరికన్ కంపెనీల నుంచి మనం చమురు కనుక కొంటే ఒక అలీన దేశంగా, శాంతికాముక దేశంగా భారత్కున్నటువంటి ప్రతిష్ట కూడా చాలా దెబ్బతింటుంది. అంటే ఆర్థికంగా, వ్యూహాత్మకంగా ఆ దేశాల్లో కూడా భారతీయులు ఉన్నారు. మనం అది కూడా గుర్తుపెట్టుకోవాలి. గల్ఫ్లో ఉన్నారు, మిడిల్ ఈస్ట్లో ఉన్నారు, ఆఫ్రికాలో ఉన్నారు, అమెరికాలో ఉన్నారు, చాలా చోట్ల ఉన్నారు. మన జనాభా చాలా ఎక్కువ కాబట్టి. సో వాళ్ళకు కూడా ఇది ఒక విధమైన ఇబ్బందికరమైన పరిస్థితి తెచ్చిపెడుతుంది. కొద్దిమంది వ్యాపార వర్గాలు, కార్పొరేట్లు వీళ్ళ ప్రయోజనాలు దృష్టిలో పెట్టుకొని వాళ్ళు దీన్ని హర్షించినంత మాత్రాన ఇదేదో నిజంగా మనకు ఒరగబెడుతుంది అనేది చాలా నష్టం. అమెరికా, ఐరోపా ఈ రెండు కూడా భారతదేశం యొక్క వాణిజ్య రంగాన్ని తీసుకోవాలని ఒక ప్రకటన, ఒక మాట అన్నారు. భారతదేశ జనాభాలో రైతులు, వ్యవసాయం మీద ఆధారపడిన భారతీయ రైతుల సంఖ్య మొత్తం అమెరికా జనాభా కంటే ఎక్కువ. అంటే మొత్తం అమెరికా జనాభా ఎంత ఉంటుందో అంతకంటే భారతదేశంలో రైతుల సంఖ్య చాలా ఎక్కువ. మన వ్యవసాయం దెబ్బతింటే వాళ్ళ కోసం అప్పుడు భారతదేశం యొక్క స్థిరత్వం, భారతదేశం యొక్క సామాజిక జీవితం కూడా చాలా తలకిందులైపోతుంది. కాబట్టి ఈ ఒప్పందాన్ని ఏ విధంగా కూడా అనుకూలమైంది, భారతదేశానికి అనుకూలమైందని చెప్పడానికి వెళ్ళేది. ఇది పూర్తిగా ట్రంప్ మన మీద, ట్రంపే కాదు అమెరికా అంత నుంచి కూడా కొనసాగుతుంది. ట్రంప్ ఇంకొంచెం వికృత రూపంలోకి తీసుకొచ్చాడు. దానికి మనం తల వంచటం ఇదంతా చాలా అనర్థదాయకమైన, చాలా నష్టమైనటువంటి విషయం. సరే, ఇంకా సేపట్లో పార్లమెంట్లో ప్రకటన చేసినప్పుడు ఏం చెప్తారు? పైగా ఈ దాగుడు మూతలు, ఈ రహస్యం, నేను ఒక ప్రశ్న ఇస్తాను. నిజంగా ఆ ఒప్పందం అంత గొప్పది అయి ఉంటే ట్రంప్ చెప్పే వరకు ఎందుకు ఆగాం మనం? అవును కాదండి, భారతదేశం ఇంత గొప్ప దేశం, ఇంత చరిత్ర కలిగిన దేశం, పార్లమెంటు నడుస్తూనే ఉంది. పార్లమెంట్లో రాహుల్ గాంధీ చేసిన ఏదో వ్యాఖ్య గురించి రభసం చేసే బదులు ప్రధానమంత్రి గారు ప్రకటన చేస్తారు, అమెరికాతో చాలా విజయవంతమైన ఘనమైన ఒప్పందం కుదుర్చుకున్నాము అని సమయం తీసుకొని ప్రకటన చేస్తారు కదా. నిజంగా ఇఫ్ ఇట్ ఈస్ ఎ గ్రేట్ సక్సెస్ ఎందుకు చెప్పలేదు నిన్న? ఈ ప్రశ్న కూడా ఉత్పన్నం అవుతుంది. ఇంకా ఒక మాట చెప్తాను. బడ్జెట్లో మీరు ఈరోజు ఇంగ్లీష్ పేపర్స్ చూస్తే మీకు బాగా తెలుస్తుంది. బడ్జెట్లో నిర్మలా సీతారామన్ గారు కస్టమ్స్ మీద ఇంకా కొన్నిటి మీద ఇచ్చిన రాయితీలు అవి అమెరికాను సంతోష పెట్టడానికే ఇచ్చారు అని చెప్పి మీడియా అంతా ఆమెను ప్రశ్నలు వేసింది. వీ నెవర్ హ్యాడ్ అమెరికా ఇన్ మైండ్ అని ఆమె అంటుంది, కానీ అఫ్ కోర్స్ దే హెల్ప్ అమెరికా అంటుంది. కాబట్టి చాలా ఒక క్రమ పద్ధతిలో, ఒక పథకం ప్రకారం మన మీద అది రుద్దారు. మన ప్రభుత్వం దానికి తల ఒగ్గింది. ఇది ఏం జరుగుతుంది? అలాగే రైతు సంఘాలు ఇవన్నీ కూడా దీనికి వ్యతిరేకంగా మళ్ళీ ఇంకొక భారతదేశంలో ఇంకో వ్యవసాయ ఉద్యమం వచ్చే అవకాశం కూడా చాలా ఉంది. చిన్న పరిశ్రమలు, ఇదిగో ఇందాక మనం అనుకున్న ఈ జనరిక్ మెడిసిన్స్, ఫార్మా, ఇండియాను కాపాడుతున్న వాటిలో ఐటీ తర్వాత ఫార్మా లాంటివి ముఖ్యమైనవి. ఫార్మా కూడా దెబ్బతింటే ఇప్పుడు ఏమవుతుందండి? వాళ్ళకి పేటెంట్ రిజ్యూమ్ ఉంటుంది, వాళ్ళు మనల్ని మందులు తయారు చేయనీరు. మనం జనరిక్ చేసుకుంటే జనరిక్లను కూడా చేయనీరు అనమాట ఇక మీదట. సో చాలా పైకి కనిపిస్తున్నాయి ఇది మేడిపండు వ్యవహారమే ఈ ఒప్పందం. మనం ఇంకా చూడాలి. బహుశా నేను అనుకుంటాను పార్లమెంట్లోనే దీని మీద ప్రశ్నలు వస్తాయి. ఈరోజు సాయంత్రానికి ఖచ్చితంగా దీని నిజస్వరూపం ఏంటో బహిర్గతం అవుతుంది. ఇంకోటేమో ఇన్ని దాగుడు మూతలు, సగం సగం వ్యవహారాలు మటుకు మంచిది కాదు. అంతర్జాతీయ వాణిజ్య ఒప్పందాల్లో ఆలు లేదు, చూడు లేదు, కొడుకు లేదు, సోమలం ఏమీ లేకుండా మీరు ఒప్పందం అయిపోయిందని ఆయన ప్రకటించడం, మీరేమో ఆయనకు ధన్యవాదాలు చెప్పడం, ఏంటి సార్ ఇది? సార్ రాహుల్ తప్పేంటి? మోడీ సర్కార్ దాడి, నోవరానే సీక్రెట్స్. నిన్నంతా పార్లమెంట్లో అదే, ఈ రోజు ఏదో ఇది వెంటనే ఇది వచ్చింది కాబట్టి అది వెనక్కిపోయింది. కానీ పార్లమెంట్లో రాహుల్ గాంధీ నిన్న మాట్లాడాడు. ఇప్పుడు ఆయన తేజ